హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెండు వేలో చూపిస్తానండి. రెండు రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 కప్పుల వరకు జొన్న పిండి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని వాటర్ని బాగా వేడి చేసుకొని తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిలో ఈ జొన్న పిండిని బాగా కలుపుకోవాలి. ఏదో ఒక గరిటె తీసుకొని స్పూన్తో ఇలా జొన్న పిండిని బాగా జొన్న రొట్టెలు చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా ముద్ద వచ్చే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుని కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ పిండిని చేతితో ఇలా పక్కకు అదిమేసుకొని మనం రొట్టెలు చేసుకోవడానికి కొంచెం పిండిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో పక్కన కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని కొంచెం చల్లుకుంటూ ఈ జొన్న పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిని మనం రొట్టెలు చేసుకునే ఫ్లోర్ మీద వేసుకుని అరచేతితో బాగా రుద్దుతూ బాగా మెత్తగా కలుపుకోవాలి. జొన్న పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే జొన్న రొట్టెలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. గట్టిగా కావాలంటే గట్టిగా వస్తాయి, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే జొన్న రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయండి, అంత బాగుంటాయి కూడా. ఇలా కలుపుకున్న పిండిని రౌండ్గా బాల్లా చేసుకొని కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకొని పిండి ముద్దని రౌండ్గా చక్రం లాగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండి వేసుకొని అరచేతితో జొన్న రొట్టెను స్లోగా రౌండ్గా తిప్పుకుంటూ జొన్న రొట్టెని తట్టుకుంటూ ఇలా జొన్న రొట్టె చేసుకోవాలండి. మనం జొన్న రొట్టె చేసేటప్పుడు కింద అనేది రొట్టె తిరుగుతూ ఉండాలి, తిరగకపోతే బండకి అంటుకుపోతుంది. అలా కాకుండా పల్చగా పొడి ఎక్కడైనా అంటుకుంటే కొంచెం మళ్ళీ పొడిపిండి వేసుకుంటూ ఇలా చేతితో అరచేతితో కానీ వేళ్లతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం జొన్న రొట్టెని తయారు చేసుకోవాలి. ఒకవేళ జొన్న రొట్టె చేత్తో చేసుకోవడం రాకపోతే చపాతీ కర్రతో అయినా ముందు తనాలి, లేదంటే వెనక్కి తనాలి. అలా చపాతీ కర్రతో చేసుకున్న జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి. ఇలా చేసుకున్న జొన్న రొట్టెను మనం ఒక ప్లేట్ సహాయంతో కూడా పెనం మీద వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అరచేతితో డైరెక్ట్గా బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని కొంచెం వాటర్ చల్లుకోవాలి. పొడిపిండి మన కింద ఉంటుంది కదా, కాబట్టి పొడిపిండి అనేది పైకి వచ్చేలాగా మనం జొన్న రొట్టెని వేసుకుంటే ఆ పొడిపిండి మొత్తం పోయేలాగా కొంచెం వాటర్ చిలకరించుకుంటే రొట్టె అనేది బాగుంటుంది. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. అటు ఇటు తిప్పుకుంటూ జొన్న రొట్టెను బాగా కాల్చుకోవాలి. మీకు మెత్తగా జొన్న రొట్టెలు అనేవి కావాలంటే కొంచెం తక్కువ కాల్చుకోవాలి. బాగా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువసేపు కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక వేలో చూపిస్తున్నానండి. అదే పిండితో మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడుపుకొని బండ మీద వేసేసుకొని రౌండ్గా జొన్న పిండిని ముద్దలా చేసేసుకొని అరచేతితో అదుముకుంటూ ఇలాగా జొన్న రొట్టెలు అనేవి చేసుకోవాలి. ఇలా క్లాత్ మీద చేసుకున్న జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పొడిపిండితో చేసుకోవడం వస్తే అలా చేసుకోవచ్చు, లేదా పొడిపిండితో ఎవరికైనా చేసుకోవడం రాకపోతే ఇలాగా ఒక కాటన్ క్లాత్ మీద జొన్న పిండిని వేసుకొని ముద్దని వేసుకొని ఇలాగా చేతితో వేళ్లతో బాగా ఇలా జొన్న రొట్టెని రౌండ్గా చేసేసుకోవాలి. ఎక్కడైనా జొన్న రొట్టె అనేది పిండి చేతికి అంటుకుంటే కొంచెం వాటర్లో చేయి తడుపుకొని జొన్న రొట్టెని చేసుకోవాలి. ఇంకా వేళ్లతో కాకుండా అరచేతితో చేస్తే జొన్న రొట్టె అనేది బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఎక్కడైనా పిండి అనేది మధ్యలో వేళ్ళకి ఇలా అంటుకుంటూ ఉంటే క్లాత్ని ఇలా వెనక్కి తిప్పేసుకొని కొంచెం ఇలా ఒత్తేసుకుంటే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు అనేవి. పిండి చేతికి తగిలినప్పుడు కొంచెం వాటర్లో చేయి తడుపుకుని కూడా చేసుకోవచ్చు. ఇలాగే అరచేతితో ఇలా సర్దుకుంటూ జొన్న రొట్టెని ఎక్కడైనా మందంగా ఉంటే అక్కడ పల్చగా వచ్చేలాగా ఇలా అరచేతితో చేసుకోవాలి. జొన్న రొట్టెలు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్న పెనం మీద ఈ క్లాత్తో సహా పెనం మీద వేసేసుకోవాలి. వేసుకొని జొన్న రొట్టె ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. చూసారు కదా, జొన్న రొట్టె బాగా వచ్చింది. పైన ఇలాగా మనకి పొంగుతూ వస్తుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి.
ఇలా రెండు వైపులా ఎక్కడ పిండి అనేది పచ్చిగా లేకుండా అటు ఇటు కలుపుకుంటూ తిప్పేసుకుంటూ మన జొన్న రొట్టెని కాల్చుకోవాలి. మెత్తగా కావాలంటే కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మన జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసుకున్న ఈ జొన్న రొట్టెలని వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. పెరుగుతో తింటే ఇంకా బాగుంటుందండి, హెల్దీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.